హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దసరా వస్తుంది కదా, కాబట్టి దసరా బ్లాగ్ అనమాట ఇది. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. మేము ఎలా దసరా సెలబ్రేట్ చేసుకుంటామో చూడండి. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. జన్పోత్ సైడ్ మంచి అమ్మవారిని పెట్టి బాగా చేస్తారు. కాబట్టి సాయంత్రం మేము అక్కడికి వెళ్తాం, టెంపుల్ దగ్గరికి. అక్కడ మీకు చూపిస్తాను. అంటే అది చీర పడుతున్నా. ఇంకా మేము అంటే ఇప్పుడు చీర పెడుతున్నాం కాబట్టి అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నాం. అది కూడా షూట్ చేస్తాను, కొంచెం చూడండి. అండ్ ఈ బ్లాగ్ దాని గురించి ఉంటుంది. మా తమ్ముళ్ళని చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే తొర్రి హోడు. ఏ హాయ్ చెప్పు, మంచి చెప్పు. హాయ్, నా పేరు ఉత్తమని చెప్పు. చెప్పు హాయ్, నా పేరు ఉత్తమం. ఏ క్లాస్ చదువుతున్నావు? దాచైతు. నెక్స్ట్ మీ పేరు ఏం పేరు బాబు? చైతన్య. ఏ క్లాస్ చదువుతున్నారు? థర్డా. భావనక్క బ్లాగ్ చూడండి అండి. ఈ బాబు పేరు సమీర్. హాయ్ చెప్పు సమీర్. హాయ్. ఏ క్లాస్? 6th క్లాస్. గుడ్ బాయ్. అందరికన్నా వీడే మమ్మీ ఇది చూడు మమ్మీ. నా బ్లాగ్ ఎవరు రావడానికి ఇంట్రెస్ట్ ఇస్తలేరు. నా బ్లాగ్స్ చూసినావా? చూసినా. బాగుంటాయా? హాయ్ గైస్, అందరు బాగున్నట్టు వీడియోస్ చూడాలి. ఆడొక్కడే మంచోడు. అందరు చెప్తున్నారు. హాయ్ గాయస్, ఇంకోటి మా తాత. హాయ్ చెప్పు. మా తాత ఏంది సన్నయినా అని అడిగిండు. అడిగితే జాబ్ చేస్తలేనా అందుకు సన్నయినా అని చెప్తే తట్ట పెట్టుకొని పోతున్నావా అన్నాడు. అంటే ఏమైనా మోసుకొని పోతున్నావా సన్నగా కావడానికి అన్నాడు. చిట్టి బాగుందని చూడండి. స్టైల్ గాయస్ అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మేము అక్కడ వెళ్తున్నాం కదా, అంటే మేమే చేస్తాం అనమాట ప్రసాదాలు వచ్చేసి ఏంటి బెల్లమన్నం, అది కేసరి. 2 ప్రసాదాలు చేశారు. అండ్ నెక్స్ట్ మా మమ్మీ మా కోసం స్నాక్స్ కోసం బజ్జీలు చేస్తుంది. అని మా అమ్మమ్మని చూపిస్తా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాం. అమ్మమ్మ బాగున్నావా? బాగున్నావా? అమ్మమ్మ అమ్మ 3 generations. ఓకే గాయ్స్, మనం గుడికి వెళ్ళినప్పుడు కలుద్దాం. రెడీ అయిన తర్వాత నేను చూపిస్తాను. గుళ్ళో ఒక అతనికి అమ్మవారు రావడంతో గుళ్ళో ఎవరు నుంచలేదు. సో అందుకే మేమందరం బయటకు వెళ్ళాం. ఓన్లీ ఎవరైతే వడిబియ్యం పోస్తున్నారో ఆ 5 మెంబర్స్ అండ్ అమ్మవారు ఆ మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. పూజ మంచిగా చాలా బాగా జరిగింది. బట్ వచ్చేటప్పుడు నేను సైకిల్ తొక్కుంటూ రావడం వల్ల నా డ్రెస్కి సైకిల్ అంత చూద్దాం. ఇట్లా మొత్తం ఆయిల్ గ్రీజ్ అంటే సైకిల్ వీందే మంచిగా వీళ్ళిద్దరిని ఎక్కించుకొని తొక్కుంటూ వచ్చిన దాంట్లో వాని తప్పేం లేదు. నాతో మంచిగా
పూజ బాగా జరిగింది. అమ్మవారు ఒక కథానికి వచ్చింది. చాలా చాలా సేఫ్, కొంచెం హడావిడి అంతా జరిగి ప్రశాంతంగా ఇంకా మా అమ్మ వాళ్ళు ఒడి బియ్యం పోసి వచ్చారు. కాదు సబ్బు పెట్టుకోవాలి. సరే గైస్, కోలాటం ఆడేటప్పుడు విల్ కంటిన్యూ. ఓకే బాయ్ చెప్పు. హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మేమేమో ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే కోలాటాలు ఆడడానికి. అక్కడ బతుకమ్మ దగ్గర డ్యాన్స్ చేస్తారు కాబట్టి ఈరోజు మేము చెయ్యాలన్న మోటివేషన్తోనే మేము అందరం వెళ్తున్నాం. నేను, మా మమ్మీ, మా పిన్ని, అత్త, అమ్మమ్మ, పిల్లలు అందరూ. అగది మా మమ్మీ, అమ్మమ్మ వాళ్ళు వెనకాల వస్తున్నారు. లెట్స్ గో అండ్ ప్లే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు. నీకు ఛానల్ ఉందా అన్న? సి చిన్న చిన్న పిల్లలు. బ్రో నేనేం చేయట్లేదు, మేము కూడా నీలాగే. లెట్స్ ప్లే. హాయ్ చెప్పండి. అగో గ్రీన్లు ఉన్నది మా అత్త, రెడ్లు ఉన్నది మా పిన్ని. మా మమ్మీ ముందర పోతుంది. చీకటిలో అలాగా వెళ్తున్నాం. వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. బాయ్ గైస్, టాటా. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అంటే మా మమ్మీ వాళ్ళ ఊరు కాబట్టి మేము సౌండ్ వినిపిస్తుందా పోయి పడే ఆడదాం. మా సైడ్ అంతా అంటే మేము ఎప్పుడు జరుపుకోలేదు బతుకమ్మ, ఇటు సైడే జరుపుకుంటాం. ఓకే, లైటింగ్లో మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా నేను అక్కడ అది అంటే అక్కడ అమ్మవారి టెంపుల్ లేదు, బట్ అమ్మవారిని కూర్చోబెడతారు. ఇక్కడనేమో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఇక్కడనే కూర్చోబెడతారు. ఇక్కడనే ఇంకెక్కువ అమ్మవారు పైలకు రావడం అట్లా జరుగుతుంది. చాలా పవర్ఫుల్ అదంతా. మంది ఉన్నారు, మళ్ళీ కంటిన్యూ చేస్తాం.
గాయస్ ఎగ్జాక్ట్గా 10కి ఏమంటారు, 10కి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాం ఇదే బతుకమ్మ ఆడడానికి. ఇప్పుడు 11:30 అవుతుంది. వచ్చినప్పుడు ఫుల్ వాటర్. మొత్తం నేను చెప్పినా కదా మంచిగా ఆడతాను మంచిగా అని, ఆడడానికే వచ్చాను గైస్ జెట్పోల్కి. వీళ్ళేమో మంచిగా బండి మీద వచ్చిండ్రు, నన్నేమో ఇట్లా. లెట్స్ చేంజ్. ఓకే గాయస్, గుడ్ నైట్. ఈరోజు అయిపోయింది, ఇంకా మళ్ళీ రేపు కలుద్దాం. రేపు దసరా. బాయ్ బాయ్, గుడ్ నైట్, వాన డ్రీమ్స్, టాటా. గుడ్ మార్నింగ్ గాయస్. ఈమె వచ్చేసి మా తాత వాళ్ళ అమ్మ, మా తాత వాళ్ళ అమ్మ. నమస్కారం పెట్టవా? కనీసం హాయ్ అన్న చెప్పవా? ఇట్లా చెయ్యు, బాగా గట్టిగా ఉంది. ఇది ఆమె ఇల్లు. ఇక్కడ మా పెద్ద తాత, అది చిన్న తాత ఇల్లు. అది ముగ్గు ఆమెనే వేసింది. మా మమ్మీ ఈరోజు 2 ముగ్గులు వేసింది, ఆడొకటి ఆడొకటి. ఇంత వయసు వచ్చే వరకు నువ్వు ఇంత బాగా చేసుకుంటున్నావు బేబీ. నీ వయసు వచ్చే వరకు నేనైతే ఇట్లా వంగి ముసల్దాన్లాగా, ఏంది వచ్చినవా? ఆమెనే నువ్వే ఇప్పుడు వంట చేసుకుంటున్నావా? వంట చాయ్ ఒక్కటి చేసుకుంటావేమో కదా. హ్యాపీ దసరా. దసరా శుభాకాంక్షలు. మాకు సీతాఫలం పండ్లు అంటే చాలా ఇష్టం. సో మేము షాపింగ్ పోయినప్పుడు తీసుకొని వచ్చినాం. పొద్దున్నే అయింది. వీళ్ళు చూడండి కూర్చొని ఏది మాగిందా ఏది మాగలేదా అని బ్రష్ చేసినావా? వస్తుందిరా తిక్కలోడా. హాయ్ గాయ్స్, ఈరోజు దసరా. నేను స్నానం చేసి మంచిగా పండుకొని లేచి గోరింటాకు కూడా పెట్టుకున్నాను. ఇది నా ఛానల్. ఈరోజు నేను ఏం చేసినా అనేది అంతా చెప్పొచ్చు. మమ్మీ నేను చేయను. ఇప్పుడు ఏమంటారు, వెళ్ళి ఇంకా రెడీ అవుతాం. ఈవినింగ్ 4:30 అవుతుంది అనుకుంటా. ఈసారి కొంచెం ఎక్కువనే రెడీ అవుదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే లంగవోని వేసుకుందాం అనుకుంటున్నా. బట్ చాలా వింత మనుషులు ఉన్నారు మా చుట్టుపక్కన. మెయిన్గా శారదా అని ఒక ఆమె. ఇట్లా గ్యాప్ ఉంటే ఇది కూడా ఒక డిజైన్. ఇది మధ్యలో గ్యాప్ ఉందని ఫోన్ తీసుకొని గీక్తుంది. నువ్వు చేసే పనులు చూస్తుంటే మళ్ళీ ఇంకా అక్కడ చెత్త చేస్తుంది. ఓకే గైస్, విల్ కంటిన్యూ. ఇప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ చేస్తాను. బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ అట్ అమ్మమ్మ వాళ్ళ ఊరు. చూడండి, మనం ఇలా పల్లెటూరులో ఉంచే చాలా మంచిగా జున్ను వస్తుంది. మా రిలేటివ్స్ వాళ్ళ బర్రె అయినది కాబట్టి వాళ్ళు మంచిగా ఫ్రీగా ఇచ్చారు మనకి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎక్కువ చూడవచ్చు మనం ఇక్కడ నుంచి. జున్ను తినేసి రెడీ గుడికి వెళ్దాం. ఓకే బాయ్. కొందరైతే ఇంకా స్నానం కూడా చేయలేదు పండగ రోజున. హాయ్ గాయ్స్, ఇలా అయితే రెడీ అయ్యాను.
చూపిస్తాను. అప్పటి వరకు లక్ష్మణుడే లేని రాముడే నీకు మొత్తం గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా, కానీ నా అన్న ఒక బుట్ట బొమ్మలా అచ్చంగా కంటి పాపలా నేను రికార్డ్ చేస్తాను నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇంతమంది రెడీ. చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో వరుడు నేనులే నిన్నటి జన్మలో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో వధువుగానే మారిపోవే ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం. ఇవాళ నింగిలోని తారా తళుక్కు మంది ఎదురుగారా వయస్సు తీరికుండదారా హాయ్ 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 లాస్ట్ బట్ నాట్ ఇది పెట్టుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. ట్రై చేశాను గైస్, బట్ నేను ఎప్పుడు ముక్కరాయి పెట్టుకోలేదు కాబట్టి నాకు అంటే ఏదో దురద పెడుతున్నట్టు అట్లా ఉంది. ఇంకా ముక్కలో గిలగిల్ అవుతుంది. హాయ్ 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 క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయం. ముక్కులో ఏదో దురద పెట్టినట్టుంది. ఫస్ట్ టైం పెట్టుకోవడం కాబట్టి అట్లనే ఉంటుంది. ఇప్పుడు మా డాడీ వచ్చింది, మా డాడీకి నేను చూపిస్తాను. అని ఇక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట, మా డాడీ నన్ను చూసి వావ్ సూపర్ ఉన్నావు అది ఇది అని అలా రియాక్ట్ అవుతాడని. అంటే వేరే వాళ్ళ వ్లాగ్స్లో అలానే ఉంటుంది కదా రియాక్షన్. సో అట్లా అనుకున్నా కానీ అక్కడ ఏం లేదు, ఊరికే పైనుంచి కిందకి చూసి బాగున్నావు అని చెప్పి డాడీ రియాలిటీ. నన్ను చూడు చూడు మొత్తం పైనుంచి ఎట్లున్నా చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. దిస్ ఇస్ హౌ ఐ గెట్ రెడీ. రెడ్ కలర్ లంగోని కలర్, మా మమ్మీ నేను మ్యాచింగ్ మా షాబ్ మా పిన్ని మా మమ్మీ వాళ్ళ షాబ్. నువ్వు వేసుకో అంగి బాగున్నా డాడీ. మా అత్త కూడా రెడ్ ఈరోజు మ్యాచింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మవారు లడ్డు వేలంపాట చేస్తారు కదా, సో అలా కాకుండా ఇక్కడ వీళ్ళు లక్కీ డ్రా చేస్తారు అనమాట. అంటే లైక్ మీరు ప్రతి మనిషి 100 రూపీస్ అలా పే చేసి వాళ్ళ నేమ్ ఇస్తే వాళ్ళు అట్లా ఎంతమంది ఉంటే అంతమంది అందులో నుంచి ఒక్కరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు. సో అలా 155 మెంబర్స్ ఇచ్చారు, 100 రూపీస్ పే చేయాలి పర్ ఈచ్. సో అట్లా చిన్న పాపకు వచ్చింది అనమాట.
అక్షయ అక్షయనా అక్షయ బులబుల్ అక్షయ హాయ్ లడ్డు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది దసరా అయిపోయిన నెక్స్ట్ డే. నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి అని సీతాఫలం రోజు ఇతనే వేస్తాం అనుకో. ఈరోజు ఏముండదు, మొత్తం నాన్ వెజ్. ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇల్లు. బర్రెలు, ఆ ఎండుగడ్డి ఎట్లుందంటే ఇంటికి యజమానురాలు నేనే. కలిసిపోతాను గైస్, నేను కూడా బ్లాక్ వేసుకునే రోజు. ఇందాక బర్రెలు చూపించిన కదా, ఇప్పుడు ఆవులు. ఆవులకి వీళ్ళు మంచిగా ఫ్యాన్ కూడా పెట్టారు. ఎట్లా పట్టుకుంటా అంత పట్టుకున్నప్పుడు దానికన్నా గడ్డి దగ్గరికి. ఏం పేరు దీని పేరు? ఏం పేరు? గణేష్ రెడ్డి అంట. అంటే 2 పేర్లు అవి. బుజ్జి దాలగా తీసింది. ఆగరా ఒక నిమిషం. అక్కడ వీడియోలో చూడు, చెప్పు, ఫేమస్ అయిపోతున్నా. చెప్పు ఫ్రెండ్స్, ఇవి మా కోడి పిల్లలు. ఆ కోడి పిల్లలు మా కోడి పిల్ల మాకు ఇది తెల్లది ఊరుకుతుంది చూడండి గైస్. మా పై ఏం కట్టింది మొఖం నువ్వు తీరా వీడియో, నువ్వు తీరు ప్లీజ్ ప్లీజ్, నువ్వు అన్న చూపియండి కొంచెం మీరు. ఇప్పుడు అగ్గింది చాలు బంద్. పిచ్చి 10 రకాలు అంటారు కదా. మొన్న పూజకు పెట్టిన పూలతోని వీళ్ళు డెకరేషన్ ఇప్పుడు ఎందుకు చేస్తుండ్రో. ఇంతసేపు ఏమో ఈమె ముగ్గేసింది. ఇల్లు దూరంగా ఉంటుంది ఊరికి, ఇట్లా పైన దీని మిట్ట మీద ఉంటుంది.